ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ బీసీ బిడ్డ గెలిచిండు. కంగ్రాచులేషన్స్. ఒక బీసీ బిడ్డ విజయం సాధించిండు. ఇక్కడ సుదర్శన్ రెడ్డికి టికెట్ ఇస్తే సొంత పార్టీ వాళ్ళు కూడా ఓట్లు వేయలే. 15 మంది ఇండియా కూటమి కూడా ఓటు వేయలే. 25 మంది నువ్వు 325 ఉండే. 152 ఓట్ల ఆధిక్యంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై గెలుపు. అనుకున్న దానికంటే ఎన్డీఏ అభ్యర్థికి పెరిగిన ఓట్లు, ప్రతిపక్షం నుంచి క్రాస్ ఓటింగే కారణం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మంగళవారం పార్లమెంట్ సముదాయంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం రాధాకృష్ణన్ విజయం సాధించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పిసి మోదీ ప్రకటించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో సీట్లు 788, రాజ్యసభలో 6, లోక్సభలో 1 ఖాళీగా ఉండడంతో 781 మందికి ఓటు వేసే హక్కు లభించింది. బిజాదా అంటే బీజు జనతాదళ్, బిజాదా అంటే బరాసా అంటేనేమో భారత రాష్ట్ర సమితి 4, శిరోమణి అకాలీదళ్ 1. వీళ్ళు దాదాపుగా ఒక 12 మంది ఓట్లేయలే. 12 మంది ఓట్లేయలే. పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో 769 మంది ఎంపీలకు ఓటింగ్ అవకాశం దక్కింది. ఓటింగ్ అవకాశం దక్కితే పోలింగ్ ముగిసేటప్పటికి 767 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 98.2% పోలింగ్ జరిగినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. 1:20 ఫలితం. సాయంత్రం 6 గంటలకు అభ్యర్థుల ఏజెంట్లు, ఎన్నికల పరిశీలకులు కౌంటింగ్ అధికారుల సమక్షంలో ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రి 7:20 విజేతను ప్రకటించారు. చెల్లుబాటైన ఓట్లలో ఎన్డీఏ అభ్యర్థికి 60.10, ప్రతిపక్షాల అభ్యర్థికి 39.89% ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాల్ స్వరూప్ పాఠక్ 52.7%, బైరాన్ సింగ్ షెకావత్ 59.82%, తర్వాత విజేతకు దక్కిన అత్యల్ప ఓట్ల శాతం ఇదే. ఇప్పటి వరకు సర్వేపల్లి రాధాకృష్ణన్, జస్టిస్ హిదాయతుల్లా, శంకర్ దయాళ్ శర్మలు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగిలిన వారంతా పోటీ ద్వారా గెలిచారు. ఇందులో 1992లో కేఆర్ నారాయణన్కు అత్యధికంగా 99.86% ఓట్లు రాగా 1969లో గెలిచిన గోపాల్ స్వరూప్ పాఠక్ అతి తక్కువగా 52.7% ఓట్లు దక్కాయి. మోడీ ప్రభుత్వం వచ్చాక జరిగిన ఎన్నికల్లో విజేతలైన వెంకయ్యనాయుడికి 67.89%, జగదీష్ ధన్కడ్కు 74.37% ఓట్లు వచ్చాయి. ఈసారి రాధాకృష్ణన్కు ఊహించిన దానికంటే 14 ఓట్లు ఎక్కువ రాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఆ మేరకు తగ్గాయి. దీన్ని బట్టి ప్రతిపక్షాల వైపు ఉన్నవారు ఎన్డీఏ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ చేసినట్టుగా స్పష్టం అవుతుంది. బీసీ అభ్యర్థి ఓటేసారు అంతే. దాదాపు 40 మంది ఎంపీలు తమ ఆత్మ ప్రబోధానుసారం ఓటేశారని లోక్సభలో భాజపా చీఫ్ విప్ సంజయ్ జయస్వాల్ చెప్పారు. వీటిలో చెల్లని ఓట్ల ప్రస్తావన ఉంది. ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చెల్లని ఓట్లు 15 చొప్పున ఉన్నాయి. ఈసారి గైర్హాజరైన వారి సంఖ్య తగ్గి పోలింగ్ పెరిగింది. మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో 67 ఏళ్ల రాధాకృష్ణన్ను ప్రధాని మోడీ సహా పలువురు అభినందించారు. తనకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని తదితరులకు రాధాకృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగా 15వ ఉపరాష్ట్రపతి. ఇప్పటి వరకు 14 మంది ఉపరాష్ట్రపతులుగా సేవలందించారు. రాధాకృష్ణన్ 15వ వ్యక్తి అవుతారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 52 నుంచి 62 వరకు, మహమూద్ హమీద్ అన్సారీ 2007 నుంచి 2017 అత్యధికంగా 10 ఏళ్ల చొప్పున ఈ పదవిలో కొనసాగారు. అత్యల్ప కాలం వివి గిరి 1 సంవత్సరం పాటు 1 సంవత్సరం 355 రోజులు. ఆర్ వెంకట్రామన్ 2 ఏళ్ల 327 రోజులు ఉన్నారు. వీరిద్దరు తర్వాత రాష్ట్రపతులు అయ్యారు. ఇక వేరే ఏ పదవి లేకుండా అకస్మాత్తుగా రాజీనామా చేసి 2 ఏళ్ల 344 రోజులకి ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలిగిన తొలి వ్యక్తి జగదీష్ ధన్కడే. ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్, జకీర్ హుస్సేన్, వివి గిరి, ఆర్ వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణలు రాష్ట్రపతులు అయ్యారు. నారాయణన్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఉపరాష్ట్రపతి కూడా రాష్ట్రపతి స్థానానికి చేరుకోలేకపోయారు. అద్భుత పనితీరు చూపుతారని నమ్ముతున్నా. నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేసిండు చంద్రబాబు. ఆ తర్వాత కిషన్ రెడ్డి, రామచంద్రరావు. జాతీయవాద సైద్ధాంతిక విజయం. నా గెలుపు జాతీయవాద సైద్ధాంతిక విజయం. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి పాటుపడతా. ఈ ఎన్నికను సైద్ధాంతిక పోరాటంగా అవతలి పక్షం చెప్పింది. ఓటింగ్ పోకడను చూస్తే జాతీయవాదం గెలిచిందని స్పష్టమవుతుంది. ఓటమిని అంగీకరిస్తున్నా అని చెప్పి సుదర్శన్ రెడ్డి చెప్పింది. అంగీకరించకపోతే ఇంకేం చేయగలుగుతాం మనం? ఇక్కడ మొత్తం ఓట్లు 781 అయితే పోలైనవి 767. 452 ఓట్లు బీసీ బిడ్డకు వస్తే 300 ఓట్లు రెడ్డి ఆయనకు వచ్చినాయి. ఇక్కడ అమ్మ ఆశీర్వాదం ఫలించింది. తమిళనాడు నుంచి 3వ ఉపరాష్ట్రపతి. ఈ తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే కూటములు కూడా రెడ్డిలకు ఎందుకు వేయాలని వాళ్ళ బీసీలకు ఆలేసి అక్కడ తమిళనాడు అసెంబ్లీలో ఎంతమంది ఉరికేనా? అప్పర్ క్యాస్టులు 5గురే ఎమ్మెల్యేలు, మిగతా అంతా బీసీ, ఎస్సీ, ఎస్టీలే అంతే. ఇగో మొత్తానికైతే మొదటి దెబ్బ తాకింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈయన ఓడిపోవడం జరిగింది. సిపి రాధాకృష్ణన్ గెలవాలని మనం కూడా అనుకున్నాం బీసీ బిడ్డాని. సో ఆయన గెలిచిండు. మంచి పని కార్యక్రమం జరిగింది. ఇక మీరు ఏ ఎన్నికల్లో నిలబడ్డా ఇదే ఫలితాలు రిపీట్ అవుతా ఉంటే ఇక్కడైనా ఎక్కడైనా.